హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ చికెన్ కారపొడి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా లేదా ఇడ్లీ దోశల్లోకి సైడ్ డిష్గా తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా తయారు చేసుకుందాం. బోన్లెస్ చికెన్ కారం ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత ఆయిల్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను వేయించుకోవాలి. బాగా కరకరలాడే విధంగా వేయించుకోవాలి. తర్వాత బాండీలో నూనె లేకుండా ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, చింతపండు, మిరియాలు, యాలకులు వేయించుకోవాలి. వేయించిన మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చికెన్ను కొంచెం పలుకుగా మిక్సీలో వేసుకోవాలి. ఎంతో టేస్టీ చికెన్ కారం పొడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.